నా పేరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు, దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు బత్తుల రమేష్ బాబు. నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని. నా సెల్ నంబర్ 8978197274. నేను మాట్లాడదలసిన అంశము ఒక మతం గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడిన అంశంలో ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మానవత్వాన్ని, ప్రేమని ప్రపంచ దేశాలకి, ప్రపంచమంతా చాటిన ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు ఒక మతం గురించి మాట్లాడటం లేదు. నాకు మతం గురించి తెలియదు. నాకు ఒక పేరు తెలుసు. ఆ పేరుకున్న గొప్పతనం తెలుసు. ఆ పేరు గురించే ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాను. ఈ లోకంలో కొన్ని మాటలు అనినప్పుడు, కొన్ని మాటలు విన్నప్పుడు శక్తివంతంగా ఉంటాయి. కొందరిని చూచినప్పుడు శక్తివంతంగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. కానీ శక్తివంతమైన నామం ఒకటి ఉంది. ఆ పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఒకసారి చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన సెలబ్రేట్ కాదు. కానీ ప్రపంచ జనాభాలో ఎక్కువ మందికి ఆయనను అభిమానిస్తారు, ప్రేమిస్తారు, దేవుడిగా అంగీకరిస్తారు, ఆరాధిస్తారు. ఆయన రాజకీయవేత్త కాదు. కానీ ఎన్నో దేశాల సాంఘిక సామాజిక విషయాలను ఆయన ప్రభావితం చేశాడు. ఆయన మత నాయకుడు కాదు. కానీ ఎన్నో కోట్ల మందికి మార్గాన్ని నిర్దేశం చేశారు. ఆయన ఒక డాక్టర్ కాదు. కానీ ఎన్నో భయంకర రోగాలను స్వస్థతపరిచారు. ఆయన ఇంజనీర్ కాదు. అనేక మంది జీవితాలను నేటికి కడుతున్నాడు. ఆయన రచయిత కాదు. కానీ ఆయన గురించి వ్రాసిన పుస్తకాల సంఖ్య ప్రపంచ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఆయన కవి కాదు. కానీ ఎన్నో వేల కవితలు, పాటలు ఆయన గురించే వ్రాయబడ్డాయి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు. బయటకు వచ్చి సువార్తగా పనిచేసింది 3.5 సంవత్సరాలు. ఆయన సువార్తకుడిగా పనిచేసింది 3.5 సంవత్సరాలు. కానీ ఆయన చేసిన పని తాలూకు తాకిడి ప్రభావం 2024 సంవత్సరాలు అయినా మనకి నేటికి తెలుస్తుంది. మనం ఆ తాకిడికి ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. యేసయ్య జననం అద్భుతం. 6700 సంవత్సరాల ముందే ప్రవక్తలు యేసయ్య పుట్టుక గురించి ప్రవచించారు. యేసయ్య జననం అద్భుతం, అతి పరిశుద్ధం. పురుషుని ప్రమేయం లేకనే ఒక కన్యక గర్భాన యేసయ్య జన్మించాడు. యేసయ్య బాల్యం మహా అద్భుతం. 12 సంవత్సరాల వయసులో పండితుల ముందు కూర్చొని నా యేసయ్య మాట్లాడుతుంటే ఆ పండితులు నోర్లు తెరుచుకొని విని ఆశ్చర్యపోయిన సందర్భం. 12 సంవత్సరాల వయసులో పండితుల ముందు కూర్చొని నా యేసయ్య మాట్లాడుతుంటే ఆ పండితులు నోళ్ళు తెరుచుకొని విని ఆశ్చర్యపోయిన సందర్భం. యేసయ్య యవ్వన కాలం ఇంకా అద్భుతం. నిన్నగాక మొన్న నిక్కరు తీసి ప్యాంటు వేసిన కుర్రాళ్ళు తల్లిదండ్రుల మాటలు లెక్క చేయటం లేదు. నేడు కొందరు అమ్మాయిల పరిస్థితి అదే. తల్లిదండ్రులకి అవిధేయతగా ఉంటున్నారు. కానీ యేసయ్య అలా కాదు. 30 సంవత్సరాల వయసులో కూడా తన కుటుంబానికి లోబడి జీవించాడు. యేసయ్య పరిచర్య అతిశ్రేష్టమైనది. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ రోమా ప్రభుత్వాన్ని వణికించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ రోమా ప్రభుత్వాన్ని వణికించాడు. అక్రమాలు చేసే అధికారులని తల్ల క్రిందులయ్యారు. యూదా మత పెద్దలందరూ కూడా కలవరపడ్డారు. మృతుల్ని తిరిగి లేచారు. దెయ్యాలు కేకలు వేస్తూ పారిపోయాయి. ఆత్మీయంగా, మానసికంగా చనిపోయిన అనేకులకు ఆయన మాటలు ఆదరించి బతికించాయి.
యేసయ్య మరణం ఇంకా ప్రత్యేకం. ఆయన ఏ నేరం చేయలేదు. ముళ్ళ కొరడాలతో ఆయన కొట్టారు. ఆ తర్వాత మేకులతో ఆయనను సిలువ కొట్టారు. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడదీసి చంపారు. ఆయనలో ఏ నేరము లేదు. పాప శాప భారంతో నడుం వంగిపోయి నడుస్తున్న సకల మానవాల కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. యేసయ్య పునరుద్ధానం అమోఘం. యేసయ్య మరణాన్ని జయించి లేచిన తర్వాత సుమారుగా 500 మందికి కనిపించారు. యేసయ్య మరణాన్ని జయించి లేచిన తర్వాత సుమారుగా 500 మందికి కనిపించారు. ఆయన భూమి నుండి పరలోకానికి వెళ్తున్నప్పుడు చూసిన కళ్ళు గలిలయలో ఎన్నో యేసయ్య రెండో రాకడికి నిశ్చయం. ఇది సార్వత్రిక సంఘానికి పర్వదినం, దారి తప్పిన లోకానికి శ్రమదినం. ఇప్పటి వరకు మనం ఒక పేరు గురించే మాట్లాడుకున్నాం. ఆ పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పరిపూర్ణమైన మానవత్వం గల మనిషి. ఆయన పరిపూర్ణమైన దైవత్వం గల దేవుడు. నా ప్రియ స్నేహితులారా, ఒక నిమిషం ఆలోచించండి. మన ఇంటికి అమ్మాయికి భర్త కావాలి, లేదా ఒక అబ్బాయికి భార్య కావాలి అంటే మనం ఎంతగానో ఆలోచిస్తాం. వారి మంచి చెడ్డల గురించి, వారి గత జీవితం, భవిష్యత్ ప్రణాళిక గురించి, వారి మాట తీరు, అలవాట్లు గురించి, వారి మానసిక శారీరక విషయాల గురించి, వాడు అల్లరోడా, తిరుగుబోతా, తాగుబోతా, ఇలా ఎన్నో విషయాలను ఆలోచిస్తాం. పెళ్లి సంబంధం గురించి డిటెక్టివ్ ఏజెన్సీలు కలిసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలియంది కాదు. అది మంచికే. మంచి చెడులు తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఒకరిని కుటుంబ సభ్యులుగా అంగీకరించడానికే ఇంతలా ఆలోచిస్తున్న మనిషి ఒకరిని దేవుడిగా అంగీకరించి తమ జీవితాలను వారి ముందు పెట్టేటప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా ఆలోచించరు? శ్రేష్టమైన వాటిని మనం పెట్టుకోవాలి. కూర్చునే కుర్చీకి అన్ని ఆధారాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. లేదంటే నడుం విరుగుతుంది. ఇల్లు కట్టుకునే ముందు మంచి మెటీరియల్ ఎన్నుకుంటాము, లేదంటే ధన నష్టం కలుగుతుంది. పెళ్ళికి ముందు మంచి చెడులు తెలుసుకుంటాం, లేదంటే ఒకరి జీవితం కన్నీటి సముద్రం అవుతుంది. చదువు కోసం మంచి స్కూలు, వైద్యం కోసం మంచి వైద్యుడు అని ఆలోచిస్తూ పరుగులు తీసే ఈ మనిషి ఒకరికి దైవత్వమును ఆరోపించే ముందు, నీవే నా దేవుడు అని సాకిలి పడే ముందు, దండలు వేసి ఆరతులు పట్టి ఆరాధించే ముందు ఎందుకు ఒక్కసారి కూడా ఆలోచించరు? చిన్న చిన్న విషయాల గురించి అతి తెలివి చూపించే ఈ మనిషి శాశ్వతమైన నిత్యజీవం విషయంలో ఎందుకు కనీసపు మెలకువ కూడా చూపించరు? గమనించండి. అతి శ్రేష్ఠుడు ఒకరున్నారు. మహాపరిశుద్ధుడు, సద్గుణ శేఖరుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, సైన్యములకు అధిపతి, ధవన సింహాసనీయుడు, సుచరిత్ర గలవాడు, అతిశ్రేష్ఠుడు ఒక్కరే ఉన్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే లోకరక్షకుడు. యేసుక్రీస్తు జననం దేవుణ్ణి మనిషికి దగ్గరగా తీసుకొచ్చింది. యేసుక్రీస్తు జననం దేవుణ్ణి మనిషిని దగ్గరగా తీసుకొచ్చింది. యేసుక్రీస్తు మరణం మనిషిని దేవునితో తిరిగి కలిపింది. యేసుక్రీస్తు మరణం మనిషిని దేవునితో తిరిగి కలిపింది. ఏ నామం శ్రేష్టమైనది అనే ప్రశ్న ఒకే ఒక్క సమాధానం, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి కూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు యేసుక్రీస్తు అని అనుగ్రహించెను. ప్రియమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవ సోదరులకు, దైవజనులకు అందరికీ హృదయపూర్వకంగా చేతులెట్టి వందనాలు తెలియజేస్తున్నాను.
నేను ఎవరి మనోభావాలన్నా దెబ్బతీస్తే హృదయపూర్వకంగా క్షమించండి. నేను మతం గురించి నేను మాట్లాడలేదు. ఒక వ్యక్తి ప్రేమ గురించి, ఆయన మానవత్వం గురించి, మానవుల్లో ఆయన ఏం ఆశించాడు, ఏం కోరుకున్నాడు, దేనికోసం ఆశించి ఆయన జీవన మరణాన్ని శిలువలో మరణించాడు, ఒక మహనీయుడి గురించి నేను చెప్పడం జరిగింది. ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క మానవత్వాన్ని చాటమెట్టడమే నా ఉద్దేశం, మతాన్ని ప్రచారం చేయటం కాదు. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరులకు, దైవజనులకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు. నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, మరియు కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని, మరియు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్టుని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. అందరికీ వందనాలు.